సరే కిట్. అలాగే ఈ మంత్‌లో ఇంకో సినిమా రిలీజ్ కాబోతుంది. మంచు విష్ణు గారు చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని వస్తున్న ప్రాజెక్ట్ 'కన్నప్ప' 'కన్నప్ప' మూవీ. 'కన్నప్ప' సో, ఆ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అంతకుముందు కాస్త నెగెటివ్ ఏ కంటెంట్ రిలీజ్ అయినా సోషల్ మీడియాలో నెగటివిటీ వచ్చింది. కాకపోతే ఈ ట్రైలర్ తోటి మంచి సోషల్ మీడియాలో ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. సోషల్ మీడియాలో నెగటివ్ గురించి పట్టించుకోకర్లేదు. ఆళ్ళు ఓకే. సన్నాసులు ఏదో ఎవరో ఏదో ఏమి ఒక ఫ్రేమ్ చూడకుండా ఏదో వాగుతూ ఉంటారు. హ్మ్. సోషల్ మీడియా ట్రైలర్ చూసినాక మాట్లాడట్లా ఎవరు. హ్మ్. ఏదో ట్రైలర్ ఏమి చూడకుండానే పిచ్చి పిచ్చి వాగుతూ ఉంటారు ఈ సోషల్ మీడియాలో. అమ్మాయి ఎవరితో ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడుతుందో తెలీదు. ఏం మాట్లాడుతుందో తెలీదు. ఏదో రెచ్చిపోయి మాట్లాడటం తప్పితే ఇలా ఒకళ్ళిద్దరు ఊరినే ఈ కన్నప్ప గురించి బ్యాడ్‌గా ఇంటెన్షనల్. ఓకే. అది చూసి నిజంగా విశ్లేషణ కాదు. అది ఇంటెన్షన్‌గా ఏదో వాళ్ళని వాళ్ళు పాపులర్ చేసుకోవడానికి అంటే కన్నప్ప లాంటి సినిమాని ట్రోల్ చేస్తే మన పేరు పాపులర్. అమ్మాయి ఎవరో ఉంది కామన్ ఓటర్ అని. హ్మ్. ఓ హ్మ్. అవుతా ఉంటుంది. ఏంటో అసలు ఏం చూసిందో అసలు కన్నప్ప గురించి ఏం తెలుసు అమ్మాయికి ఏదో వాగుతా ఉంటుంది. ఓకే. ఎందుకు వాగుతుందో తెలీదు. ఆ వాగుడంతా ఏంటంటే ఏదో వికృతంగా ఉంటుంది. ఆ ట్రోలింగ్స్‌ని పట్టుకొచ్చుకోవాలి. వాళ్ళు ట్రైలర్ చూసాక ట్రైలర్ అతని కష్టం కనపడతాది. అవును. ఆ సినిమాకి వాళ్ళు పడిన కష్టం. హ్మ్. దాంట్లో ప్రభాస్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఉన్నాడు, మోహన్ మోహన్ లాల్ లాల్, ఉన్నాడు. ఊరినే మోహన్ బాబు చేయరు కదా గారు. వాళ్ళు. హ్మ్. ఏమీ లేకుండా ఊరినే ఆ స్టార్‌డమ్ ఉన్నవాళ్ళు ఊరినే ఎంత ఫ్రెండ్‌షిప్ ఉన్నా ఊరినే వేషం పాత్రకేమీ ఇది లేకుండా చేయరు. సో, చేశారంటే ఊరినే చేయలే. అది వాళ్ళని పెట్టుకున్నారంటే కూడా నిర్మాతలు దానికి తగిన పాత్ర ఉంటేనే కదా పెట్టుకుంటారు. ఊరినే వెళ్లి అడిగితే చీప్‌గుంటాయి హ్మ్. కదా! మెత్తగానే మనిషిగానే కాదులే మాది నేను వేస్ట్ దానికి అనవసరం అని అంటారు తప్పితే హ్మ్. ఏదో ఒకటి చెయ్యరు. ఏదో నలుగురు చేస్తున్నారంటే దానికి ఎంతో స్టడీ చేసి, ఎంతో కష్టపడి, ఎంతో రీసెర్చ్ చేసి చేస్తున్నాడమ్మా ఆ పిల్లాడు. నాకు తెలుసుగా చాలా రీసెర్చ్ చేశాడు. ఎక్కడెక్కడి నుంచో అసలు కాళహస్తి కాడి నుంచి ఎక్కడ మొదలైంది? ఏంటి? ఇతని కథ ఏంటి? అసలు కన్నప్ప అవ్వటానికి ముందు ఏమిటి? నాస్తికుడి నుంచి ఆస్తికుడు ఎట్లా అయ్యాడు? అవ్వటానికి కారణాలేంటి? ఆ జర్నీ ఏంటి? హ్మ్. ఇట్లా ఏదో బాగా దీర్ఘంగా స్టడీ చేసి చేస్తున్నాడు. ఇది భక్త కన్నప్పకి దీనికి పోటీ కూడా కాదు. భక్త కన్నప్ప దీనికి కంపారిజన్. భక్త కన్నప్ప కేవలం కన్నప్ప యొక్క భక్తి మీద మాత్రమే సినిమా అది. ఓకే. అది ఒక గొప్ప సినిమా. దాని గురించి డిస్ప్యూట్ లేదు. గొప్ప సినిమా. దానితోటి పోటీనో, దాని పోలికో కాదు ఇది. హ్మ్. ఇది టైటిల్ కన్నప్ప. నాట్ ఓకే. భక్త కన్నప్ప. కన్నప్ప. కన్నప్ప జీవితం. ఇది కన్నప్ప జీవితం బయోగ్రఫీ లాగా కన్నప్ప అసలు ఎవరు? అసలు ఏంటి? అతను ఎలా వచ్చాడు? నాస్తికుడుగా ఎలా ఉన్నాడు? ఎందుకు నాస్తికుడుగా ఉన్నాడు? ఆ తర్వాత ఆస్తికుడుగా ఎలా మారాడు? ఆస్తికుడిగా మారినాక భక్తుడిగా ఎలాగో ఇది జర్నీ. ఆ జర్నీలో అనేక విశేషాలున్నాయి. అనేక కొత్త విషయాలున్నాయి. ప్రజలకు తెలియని విషయాలు అనేకం ఉన్నాయి. హ్మ్. ఇయన్నీ వాస్తవాలు. ఆ వాస్తవాలు తీశాడు బ్రహ్మాండంగా. సో, అది బ్ ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఇవాళ ట్రైలర్ చూస్తే కనపడుతది. ట్రైలర్ చూస్తే బ్రహ్మాండంగా ఆకట్టుకునే పద్ధతిలో ఉంది. ఖచ్చితంగా ఇది పెద్ద సక్సెస్ అవుతుంది. ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అసలేదో ఆషామాషిగా పిల్లాడు రిస్క్ చేస్తున్నాడు. చాలా డబ్బు తన స్థాయిని మించి ఖర్చు పెడుతున్నాడు. హ్మ్. అంటే తన స్థాయి అంటే తన అనుమానం పాయింట్ అక్కడ తన బిజినెస్ స్టామినా. అవును. తన స్టారర్ మీద ఉండే బిజినెస్ స్టామినాని మించి ఖర్చు పెడుతున్నాడు. ఖర్చు పెట్టి ఒక జ డూ డూ ఆర్ డై చావో రేవో అన్నట్టు కష్టపడి చేస్తాడు. సో, భగవంతుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కష్టే ఫలి అన్నారు. కృషి చేస్తున్నాడు. అతనేమో ఆషామాషిగా ఆడుకుంటూ, పాడుకుంటూ సరదాగా తీయట్లా. శ్రమపడి తీస్తున్నాడు. ప్రతి ప్రతి ఫ్రేము, ప్రతి ఇది ఎంతో దీర్ఘంగా చేసేస్తాడు. డెఫినిట్‌గా బాగుంటుంది. ట్రైలర్ చూస్తే దాని యొక్క ఇది కనపడతాది. అవును. అంశం కనపడతాది. సో, సక్సెస్ అంశం దాంట్లో బాగా కనపడతాది. ఇంకా దాన్ని ట్రోల్ చేసే సన్నాసులు ఎప్పుడు చేస్తా ఉంటారు. ఓకే. ఇదేది చేయరు, దేనికి దేవాకి చేయలేదా? 'పుష్ప 2'కి చేయలేదా? వీళ్ళు అన్నిటికి కూడా చేశారు. అన్నిటికి చేస్తా ఉంటారు. వాళ్ళకి పని పాట తద్వారా 4 వ్యూవర్‌షిప్‌లొస్తాయి. ఆ వ్యూవర్‌షిప్ సినిమాని గురించి అనేటప్పటికి ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు వ్యూవర్‌షిప్ అవుతాయి. ఆ ఎంగిలి మెతుకుల కోసం తాపత్రయపడే కుషిమర పురాణితులాడు. ఓకే. వాళ్ళ పేర్లు వాళ్ళని ఎవడు వాడి పక్కింటోడికి కూడా తెలీదు. ఇలాంటివి చేసి వాళ్ళ పేరు ఏదో నలుగురికి తెలియటం. అంత కథ లేదు. ఆ దరిద్రపు లక్షణాలతో చేసేది తప్పితే ఆటిల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సరే ఇందులో కూడా ప్రభాస్ గారి పాత్ర ఉంది. సో, ఆ లుక్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎలా అనిపించాయి సార్ 'ప్రభాస్' గారి లుక్స్ 'కన్నప్పలో'? బాగుంది. చక్కగా ఉంది. ప్రభాస్ ఈ దాన్ని చూసినాక ఏంటంటే ఈ ప్రభాస్ పాత్ర ఏంటి? హ్మ్. ఎంతవరకు ఉంటుంది? ఎంత బాగుంటుంది? అనే క్యూరియాసిటీ క్రియేట్ అయింది. హ్మ్. చూసిన తర్వాత. అవును. సో, ఉన్నాడు అని తెలిసినదాకా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎంతవరకు ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎంత బాగుంటుంది?
ప్రభాస్ యొక్క ఇది దాని ఇంపార్టెన్స్ ఏంటి, స్టోరీ రన్‌లో ఏంటి అన్న ఒక ఉత్కంఠ తయారైంది. సో, డెఫినిట్‌గా బాగుంది. ఓకే. సార్ మీరు కంపారిజన్ లేదు అన్నారు. అంటే 'భక్త కన్నప్పకి', 'కన్నప్పకి' అంటే ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరా? కంప్లీట్‌లీ డిఫరెంట్ స్టోరీతో తీస్తున్నారా? ఎవరు డిఫరెంట్ స్టోరీ. అది కేవలం ఆయన భక్తుడైనాక భక్తుడుగా కన్నప్పకి, ఆ భక్తుడికి కన్నప్పకి ఉన్న బంధం, ఆ బంధానుబంధాల మీద తీసిన సినిమా అది. ఓకే. అది కన్నప్పకి, శివుడికి ఉన్న ఆ భక్తి మార్గంలో కన్నప్ప ఎంతగా, అందుకనే టైటిల్ కూడా భక్త కన్నప్ప అది. హ్మ్. ఆ భక్తుడు, ఒక భక్తుడుగా కన్నప్ప భక్తుడుగా ఆ కథ అది. ఇది భక్తుడు అవడానికి ముందు కథ. భక్తుడు అవడానికి ముందు అసలు నాస్తికుడు. అతను చాలా మందికి తెలియని విషయం. హ్మ్. కన్నప్ప అనే అతను నాస్తికుడు. దేవుడిని వ్యతిరేకించిన వాడు. అలాంటి వాడు ఆస్తికుడు అయ్యాడు. దేవుని భక్తిలోకి వచ్చాడు. ఓకే. ఆ దేవుని భక్తిలోకి వచ్చిన తర్వాత ఎంతటి దీర్ఘమైన భక్తి అంటే కన్ను పీకిచ్చేంత భక్తుడయ్యాడు. హ్మ్. సో అది టోటల్ నార్త్ సౌత్ కదా, అసలు దేవుడు లేడు అన్నవాడు కన్ను పీకిచ్చేంత భక్తుడయ్యాడు. ఓకే. ఆ జర్నీ అది. ఈ ఓకే. కథ అది. అతను ఎక్కడ ఎలా మొదలయ్యాడో, అతను ఏంటి, ఆహ్, అతను ఎలా భక్తుడయ్యాడు, దేవుడు లేడనేవాడు దేవుడు భక్తుడు ఎలా అయ్యాడు, భక్తుడైనాక ఇంత దీర్ఘమైన భక్తుడు ఎట్లా అయ్యాడు, ఏం చేశాడు, అది కథ. ఓకే. ఆ కథకి దీనికి చాలా తేడా ఉంటుంది. కథగా ఒకటిగా టైటిల్‌లో, అందుకని ఇది భక్త కన్నప్ప, ఇది ఒట్లి కన్నప్ప. ఓకే. అక్కడ భక్త అని పెట్టడానికి కారణం అదే. అక్కడ భక్త కన్నప్ప భక్తుడే. అక్కడ కథల్లో కన్నప్ప యొక్క భక్తి మీదే కథ. హ్మ్. ఇక్కడ అది కాదు. ఇక్కడ భక్తి కథ, భక్తి ఉంటుంది. అది చివరి దశలో వస్తుంది భక్తి, ఆఖరిలో. అంతకుముందు అసలు ఏమిటి, ఓకే. హూ ఈజ్ కన్నప్ప అని ఉంది. ఈ కన్నప్ప ఎవరు? అందరికీ భక్త కన్నప్పగానే తెలుసు. కానీ భక్త కన్నప్ప అసలు జీవితం చాలా మందికి తెలియదు. హ్మ్. చదువుకున్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఓకే. అతను ఆస్తికుడు, నాస్తికుడు, దేవుడు లేడు అని తిరిగినవాడు. అలాంటి వాడు ఆస్తికుడు, దేవుడిని నమ్మటం మొదలెట్టాడు. నమ్మినాక ఇంత కన్ను పీకిచ్చేంత దీర్ఘమైన భక్తుడయ్యాడు. అది ఆ జర్నీలో ఉన్న విశేషాలు దాంట్లో ఉంటాయి. ఓకే. సార్ ఈ సినిమా విషయంలో ఒక చిన్న ప్రధాన విమర్శ ఒకటుంది సార్. అంటే ఈ సినిమా మొత్తం కూడా న్యూజిలాండ్‌లో షూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ శ్రీకాళహస్తిలో కాకుండా న్యూజిలాండ్‌లో షూట్ చేయడం వల్ల నేటివిటీ ఏమన్నా దెబ్బతింటుందేమో, ఇక్కడే షూట్ చేసుంటే ఇంకా బాగుండేదేమో అన్న ఏ అభిప్రాయాలైతే ఏ వ్యక్తమవుతున్నాయి. లేదు. మన నేటివిటీ దెబ్బతిలేదు. నేటివిటీకి దగ్గరగా ఉండటం కోసం అక్కడ లేదు. ఓకే. ఇప్పుడు కాళహస్తిలో తీయటం అనేది వేరు. కాళహస్తి ఆ రోజుల్లో కాళహస్తి ఎలా ఉందో న్యూజిలాండ్‌లో అనేక ప్రదేశాలు అలా ఉంటాయి. అర్థమైందా? అవును. సో, ఆయన బతికిన రోజుల్లో ఉండే అట్మాస్ఫియర్. ఆయన కన్నప్ప అనే వ్యక్తి జీవితంలో నడయాడిన ప్రదేశాల్లో ఆయన ఆస్తికుడుగా నాస్తికుడుగా ఉన్నప్పుడు కానీ ఆయన తిరిగిన ప్రయాణాలు, ఆ ప్రదేశాలని ఆ ప్రదేశాలకి మ్యాచింగ్‌గా న్యూజిలాండ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. ప్రపంచంలో అనేక చోట్ల న్యూజిలాండ్ అనే ప్రదేశం కరెక్ట్‌గా ఆయన అంటే ఆయన గురించి రాసిన పుస్తకాల్లో గాని, ఆయన గురించి రాసిన చరిత్రలో గాని, ఆయన తిరుగాడిన ప్రదేశాలు గాని, ఆటిలకి అన్వయించడానికి కరెక్ట్‌గా న్యూజిలాండ్‌లో అనేక ప్రదేశాలు సెట్ అయ్యింది. సూట్ హ్మ్. అయింది. అందుకని అయన్నీ చెక్ చేసే కదా! ఓకే. అన్నీ చూసి మనకి దీని ప్రకారం ఏ ఏరియా బాగుంటది అనే ప్రదేశాలు చూసి న్యూజిలాండ్ అనేది సెట్ అయింది కరెక్ట్‌గా. ఓకే. కరెక్ట్‌గా యెస్, ఆయన వర్ణనకి. ఆ రోజుల్లో ఆయన తిరిగినప్పుడు హిస్టారికల్‌గా వర్ణించిన ప్రదేశాలు, ఆ ప్రదేశాలు ఆ కొండలు ఆ ప్రాంతాలు అక్కడ బాగా అక్కడ ఉన్న ప్రదేశం మ్యాచ్ అయ్యింది. ఓకే. కనుక తీస్తారు. దాంట్లో నా నేచురాలిటీ పోయే ప్రశ్న ఉండదు. ఓకే. సరే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు సినిమాని వెంటాడాయి. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హార్డ్ డిస్క్ పోవడాలు, పోస్ట్‌మ్యాన్ అవ్వడాలు, వివాదాలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఒక చిన్న వివాదం కూడా ఉంది సార్. అంటే బ్రాహ్మణ సంఘాలు మొన్నటి నుంచి కూడా కొన్ని నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అందులో ఉన్న 2 పాత్రలు పిలక, గిలక అని పెట్టారు. పిచ్చి వేషాలమ్మా. పిచ్చి వేషాలు ఆళ్ళు. ఎవరో చెప్తా, నీ అమ్మాయి ఉంది, ఎవరో కామన్ ఓటర్ అని ఎవరో ఒక అమ్మాయి. హ్మ్. ఏ పని పాట లేకుండా వీళ్ళకి పిలకేంటి, గిలకేంటి. ఏంటి పిలక, గిలక చిన్నప్పటి నుంచి ఉన్న మాటలయి. పిలక, గిలక ఏమన్నారు? పిలక, గిలక అనగానే తప్పా? బాపనోడు అంటారు తప్పా? అంటారు. ఆనవాయితీగా ఉన్న మాటలయి. హ్మ్. దాంట్లో ఏదో హేళన చెయ్యి ఏమి చూడలే వీళ్ళు. చూడకుండానే ఊరినే ఏదో ఒకటి బ్రాహ్మణ సంఘాలు ఎగబట్టడం, రెచ్చగొట్టడం, వాళ్ళు రెచ్చిపోవటం ఏముండదు. సినిమా చూసినాక, సినిమా రిలీజ్ అయినాక ఏమి నోరు మూసుకుంటారు అంతా. అంటే అప్పుడు దేనికైనా రెడీ అయినప్పుడు కూడా ఇలా విధంగా బ్రాహ్మణులను ఎగతాళి చేస్తారు. ఇప్పుడు కూడా ఎగతాళి కించపరిచే విధంగా చేస్తున్నారు అని. బ్రాహ్మణ ఎగతాళి చేయడం దేనికైనా రౌడీ లేదమ్మా. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఎంత చేశారు? ఆ?
అలాగే మరి ఒక చోట బ్రహ్మానందం ఆ, మంత్రాలు చదువుతూ పైకి ఇవన్నీ కామెడీ కామెడీ ఉమ్, అది బ్రాహ్మ్ ఆ కామెడీ చేస్తూ ఒక్కొక్క పాత్ర మీద ఒక్కొక్క ఉంటాయి సెటైర్లు. ఆ సెటైర్లు నానుడిలో ఉండే సెటైర్, నానుడిలో మామూలు ప్రజా జీవనంలో ఉండే ఒకళ్ళ మీద ఒక్కొక్కళ్ళు కామెడీ ఉంటుంది. ఆ కామెడీ కామెడీగా చూడాలి, సినిమా కామెడీగా చూడాలి. అలాగే చూసా అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వస్తాయి? ఎవరు ఊరినే విష్ణు మీద ఇంటెన్షనల్గా కావాలని కెలికి వాసన చూసే బాపతులు చేసే పనులు తప్పితే ఎవరు మామూలు వాళ్ళు ఎవరు చేయరు. సినిమాగా దాంట్లో బ్రాహ్మణులు ఏమి కించపరచడం కాదు, సెటైర్ కామెడీ. బ్రాహ్మణులు పిలక కరెక్టే. ఆ, బొమ్మలకు గిలక ఉంటుంది, గిలక అని తంజావూరు బొమ్మని పెడతారు. ఆ, అంటే తంజావూరు వాళ్ళని హేళన చేయటం. తంజావూరు బొమ్మ ఇలా ఆడిస్తూ ఉంటారు, అందుకని తంజావూరు వాళ్ళందరూ తలాడితే అది ఉన్న నానుడి ఉన్న తలాడిస్తే అది తంజావూరు బొమ్మలాగా ఏంటి అంటారు. ఉమ్, అందుకని తంజావూరు వాళ్ళందరినీ ఆహ్వానం ఇది పిచ్చి పిచ్చి బాగుళ్ళు, పిచ్చి పిచ్చి బాగుళ్ళు. సినిమా ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పబ్లిక్. ఓకే. ఎక్స్ప్రెషన్లో ఉండే ఒక నానుడి, పబ్లిక్లో ఉండే ఒక జనబాహుళ్యంలో ఉండే ఒక నానుడిని సినిమాలో పెట్టడం అది పెడతారు అంతే. ఉమ్, అది ఏదైనా ఒకళ్ళు అవమానించడానికి, ఒకళ్ళు హెల చేయడానికి కాదు. ఒక కామెడీ కామెడీ సినిమా ఇది సినిమాలో చూస్తారు, అందరూ అలాగే చూస్తారు. ఒకళ్ళిద్దరు ఇలాంటి చెత్త చెత్త వాళ్ళు కెలుకుతారు చెప్తే ఏం కాదు. ఓకే. ఇంకా 27th రిలీజ్ అవబోతుంది. మీ ఒపీనియన్ లో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది సార్? మంచి ఏ స్థాయి విజయం అనేది సినిమా రిలీజ్ అని చెప్పాలి. ఇప్పుడున్న ఓకే. దీన్ని బట్టి అతని స్టార్డమ్ను బట్టి, అతనికి ఉన్న స్టార్డమ్ను బట్టి మనం చెప్పడం కాదు, సక్సెస్ఫుల్ అవుద్ది. ఉమ్, ఏ స్థాయి అనేది రిలీజ్ అయినాక ప్రజా ఆదరణ బట్టి, ఓకే. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ప్రతి పాత్రని, అందులో అన్ని పాత్రలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు, ఎంత ఘనంగా రిసీవ్ చేసుకుంటారు, వీటి మీద ఆధారపడదు. ఎంత రేంజ్కి వెళ్తుంది అనేది రిలీజ్ అయిన తర్వాత. మన ఓకే. ఊహాగానంగా 1000 కోట్లు చేస్తే ఇవన్నీ కాదు. సక్సెస్ డెఫినెట్గా సక్సెస్ఫుల్ సినిమా